ఇక్కడికి వస్తుండగా, మీ తుని ప్రాంతానికి వస్తుండగా ఒక అన్నతో మాట్లాడటం జరిగింది. ఏమన్నా ఎలా ఉంది పరిస్థితి, తుని పరిస్థితి అని అడిగాను. ఏముందమ్మా, వానొచ్చినప్పుడల్లా మాకు వరదే, మొత్తం అంతా ముంపే అన్నాడు. మరేమన్నా ప్రభుత్వం ఏమీ చేయటం లేదా అన్నా. లేదు తల్లి, మీ నాన్నున్నప్పుడు మాకు రిటైనింగ్ వాల్ కడతానని మాటిచ్చాడు. మీ నాన్నుంటే అయిపోయేదమ్మా. ఆ తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు మీ అన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ మాకు రిటైనింగ్ వాల్ అయితే లేదు తల్లి. మాకు వాన వచ్చినప్పుడల్లా ముంపే, వరద వచ్చినప్పుడల్లా మాకు ముంపే అన్నాడు. ఇంకేం సమస్యలున్నాయన్నా అని అడిగా. ఇక్కడ దివీస్ ల్యాబ్స్ ఉన్నాయమ్మా. ఇది వాతావరణానికి కాలుష్యం కలిగిస్తుంది అని అందరికీ తెలుసు తల్లి. అయినా కూడా యథేచ్ఛగా వాళ్ళ కంపెనీ వ్యాపారాలు వాళ్ళకు సాగుతున్నాయి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఇక్కడికి వచ్చి ఈ దివీస్ ఇక్కడ ఉండడానికి వీల్లేదు, దీనివల్ల మత్స్యకారులకు కూడా చాలా నష్టం వస్తుంది, చేపలు చచ్చిపోతున్నాయి, వాళ్ళ వ్యాపారం కూడా దెబ్బతింటుంది, ఇది ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నేను అధికారం లేకొచ్చినాక, జగనన్న గారు చెప్పిన మాట, నేను అధికారం లేకొచ్చినాక, నేను ముఖ్యమంత్రి అయినాక ఈ దివీస్ ని బంగాళాఖాతంలో కలుపుతాను అన్నాడట. ముఖ్యమంత్రి అయ్యాడమ్మా జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈయన కూడా అనుమతులు ఇచ్చారు. వాళ్ళు యథేచ్ఛగా కట్టేసుకున్నారు, యథేచ్ఛగా కలుషితం అలాగే సాగుతుంది అన్నాడు. మరేమన్నా మీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అని అడిగా. మా ఎమ్మెల్యే గురించి ఎందుకులే తల్లి అన్నాడు. లేదు లేదన్నా చెప్పు అన్నా. చెప్పు అంటే ఆయన ఏమన్నాడు, ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు తల్లి, రోడ్లు భవనాలు శాఖకు మంత్రి కూడా అట. కానీ రోడ్లు మాత్రం చాలా అధ్వానంగా ఉంటాయమ్మా. ఈ రోడ్ల గురించి మాట్లాడకపోతేనే మంచిది, ఈ ఎమ్మెల్యే గురించి మాట్లాడకపోతేనే మంచిది అన్నాడు. లేదన్నా నాకు తెలియాలి కదా, నేను ప్రజలతో మమేకం అవ్వాలి కదా, నాకు సమస్యలు తెలియాలి కదా, మీరు చెప్పండి అన్న. మా ఎమ్మెల్యే, ఆయన చెప్పడం నా మాట కాదు, మా ఎమ్మెల్యే అన్ని దందాలు చేస్తాడు తల్లి. ఇసుక దందా అయితే యథేచ్ఛగా చేస్తాడు. ఇసుక మాఫియాకు రాజా ఈ రాజా. గుట్కా వ్యాపారం చేస్తాడు. లిక్కర్ కూడా బయట నుంచి తెచ్చి రెట్టింపు ధరకు అమ్ముతాడు. ఈయన చేయని వ్యాపారమే లేదు. పేకాటైనా మందైనా ఏదైనా అమ్మా. ఈయన పేరేంటి? ఈయన పేరు దాడిశెట్టి రాజా కాదు, ఈయన పేరు అనుభవించు రాజా అన్నాడు. నవ్వి ఊరుకున్నా. ఎలా ఉందన్నా మీరు చెప్పండి, మీ నియోజకవర్గం ఎలా ఉంది? ఎలా ఉంది? ఈరోజు అసలు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది? ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది? 10 ఏళ్ళు అయిపోయింది కదా. ఈ 10 ఏళ్లలో ఒక్క అడుగైనా మన ఆంధ్ర రాష్ట్రం ముందుకు వేయగలిగామా? మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ 10 సంవత్సరాలలో చెప్పుకోతగ్గ ఒక్క విషయం, ఒక్క అంశమైనా ఉందా? ఎతికినా భూతత్వం పెట్టి ఎతికినా లేదు. ఎందుకంటే 10 ఏళ్ల క్రితము మనకు ప్రత్యేక హోదా రావాల్సింది. 10 ఏళ్ల క్రితము మనకు ప్రత్యేక హోదా వచ్చుంటే పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చేవి. 10 ఏళ్ల కింద ప్రత్యేక హోదా రాలేదు, పట్టుమని 10 పెద్ద కొత్త పరిశ్రమలు రాలేదు, మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు, మన ఎకానమీ పెరగలేదు, మనకు అభివృద్ధి జరగలేదు. 10 ఏళ్లుగా బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోనే ఉంది.
పదేళ్లలో 5 సంవత్సరాలు, మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 10 ఏళ్ల కింద అందరూ చెప్పిన మాట, అసలు 5 ఏళ్లు మనకు స్పెషల్ స్టేటస్ సరిపోదు, 10 ఏళ్లు ఇస్తామని బీజేపీ అంటే, లేదు 15 ఏళ్లు కావాలి అని చంద్రబాబు గారు అన్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి కూడా మళ్ళీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. ఆ తర్వాత జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఉద్యమాలు చేశాడు, నిరాహార దీక్షలు కూడా చేశాడు. ఆఖరికి మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, ప్రత్యేక హోదా ఎందుకు రాదో అని చంద్రబాబు గారిని సవాలు కూడా చేశారు. తీరా జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా? ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు. పోనీ ప్రత్యేక హోదా మనకు రాలేదు. పోలవరం ప్రాజెక్టు 90% నిధులు కేంద్రం ఇచ్చి, కేంద్రమే పర్మిషన్లు తెచ్చి, కేంద్రమే కట్టాల్సిన ప్రాజెక్టు, 20 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు, ఈ తుని నియోజకవర్గంలో కూడా 1,00,000 ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు. పోనీ పోలవరం ప్రాజెక్ట్ అయినా బీజేపీతో వీళ్ళు సాధించుకున్నారా? అటు చంద్రబాబు అయినా ఇటు జగన్ రెడ్డి గారైనా అంటే ఒక్కటి కూడా పోలవరం కూడా సాధించుకోలేదు. తీరా చూస్తే రాజధాని ఎక్కడుంది? రాజధాని ఉందా? చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అంటారు, సింగపూర్ లాగా తయారు చేస్తాను అని 3D గ్రాఫిక్స్ చూపిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఒకటి సరిపోదు మనకు 3 ఉండాలి అంటారు. రాయలసీమలో రాప్తాడు సభ చూసిన తర్వాత ప్రతిపక్షాలకి ఉచ్చ పడిపోతుంది. బాత్రూములకి వెళ్లడం రావడం ఇది ఎలా అంటే షుగర్ పేషెంట్స్ లాగా తయారయ్యారు వీళ్ళు, అంత ఉచ్చబడిపోతుంది అనమాట. ఆ జనం ఏంటి, అసలు ఆ గోలేంటి, అలా అరుస్తారేంటి, జగనన్న 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 అని. అసలు ఏంటి ఇంత పిచ్చి జనాలకి జగనన్న అంటే ఆ అభిమానం. ఒక సొంత కొడుకు ఎలా అయితే ఒక కుటుంబానికి తను సంపాదించి పెడుతుంటే తల్లిదండ్రులు ముచ్చట పడిపోతారో, ఏ కొడుకైతే ప్రయోజకుడైతే తల్లిదండ్రులు ముచ్చట పడిపోతారో, సంతోష పడిపోతారో, అలాగే ఈ రోజు జగనన్నని కొడుకుగా, అన్నయ్యగా, మేనమామగా చూసుకుంటున్న ఈ ప్రజలందరూ కూడా అలా సంతోషంతో ఆనందంగా కేరింతలు కొడుతున్నారు. అసలు ఆ జగనన్నని చూడడానికి తండోపతండాలుగా రోడ్లన్నీ ట్రాఫిక్లు జామ్ అయిపోయేలాగా జగనన్నని చూడాలి అని చెప్పేసి అందరూ అలా తరలి వస్తున్నారు. అసలు ఆ జన సంద్రానికి ప్రతిపక్షాలకి ఉచ్చ పడిపోతుంది. ఈరోజు జగనన్న ఒకటి అడిగారు, ఇంతమంది కలవాల్సిన అవసరం ఏముంది, పోనీ నేను వీక్ క్యాండిడేట్ని అయితే అని అడిగాడు. ఎందుకు కలుస్తున్నారు మీరందరూ? ఎందుకు కలవాల్సి వస్తుంది? ఎందుకు మీరు ఇంత బలాన్ని కూడగొట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు? తెలుసు జగనన్న గురించి. మీరు ఎన్ని నేషనల్ పార్టీలని, ఎన్ని లోకల్ పార్టీలని కలుపుకున్నా కూడా, ఎన్ని ఛానల్స్ పెట్టి 24/7 365 డేస్ వాళ్ళ చెవుల్లో, జనాల చెవుల్లో ఊదుతున్నా కూడా జగనన్న మాత్రం ప్రజల గుండెల్లో గూడు కట్టేసుకుంటున్నాడు. మీరు ఎంత ఆ గూడుని చెదరగొట్టాలనుకున్నా ఖచ్చితంగా అది కుదరదు. అయితే నేను ఒక లిస్ట్ చెప్దాం అనుకుంటున్నాను. ఈ రాప్తాడు సభ ఈ మధ్య కాలంలో పెడుతున్న సభలన్నీ చూసిన తర్వాత, ఎస్పెషల్లీ రాయలసీమలో సభ చూసిన తర్వాత ఫస్ట్ ఒక భయం పుట్టింది. అలాగే ఒక కుళ్ళుబోతుతనం ఉంటది కదా, ఎవరైనా బాగుపడితే ఏంటి వీళ్ళు ఇలా బాగుపడిపోతున్నారు అని చూడలేని తనం ఒకటి ఉంటది కదా, అలాంటి ఫీలింగ్స్ అయితే కలిగింది అయితే షర్మిలకి. రాయలసీమలో అన్నకి ఎంత పవర్ ఉంది, ఇంతమంది ఉన్నారు వెనకాల, ఇంతమంది రేపొద్దున్న ఓటేస్తారు అనే భయం పుట్టుకున్నదైతే, అయితే జగనన్న నేనేం చేయలేను అని చెప్పేసి ఒక భయం అయితే పుట్టుకున్నదైతే షర్మిలకి. ఆ తర్వాత సునీతకి కూడా భయం వచ్చి ఉండాలి నాకు తెలిసి. ఆ తర్వాత సునీత మొగుడికి, అలాగే షర్మిలక మొగుడికి కూడా ఒక చెప్పు దెబ్బ లాంటిది. ఏంటిది? ఈ జన సందోహం. నెక్స్ట్ ఎవరైతే 24/7 365 డేస్ చెవుల్లో ఊదుతున్నారో
ఆ ఛానల్స్ అన్నిటికీ ఉచ్చబడిపోయింది ఈ రోజు ఈ సభతో, రాప్తాడు సభతో. అలాగే ఇంకా చంద్రబాబుకి చెప్పే అక్కర్లేదు. వాళ్ళ కుర్చీలు మడత పెట్టుకుని ఒకళ్ళ సంకలో ఒకళ్ళు నాక్కుని సంకారావాలు ఎన్ని చేసుకున్నా గాని వాళ్ళ మాట ఎవరు వినట్లేదు, వాళ్ళ సభలు ఎవరు చూడట్లేదు, వాళ్ళ సభలకు కూడా జనాలు రావట్లేదు, ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. అలాగే TV5, ఆంధ్రజ్యోతి ఎన్ని ఓదరగొట్టినా ఎంత చెప్పినా జనాలు వినేటట్టు కనిపించట్లేదు. వాళ్ళకి ఇన్సెక్యూరిటీ మొదలైపోయింది. ఇంకా పావలాగాడికి లాస్ట్ టైం అన్న ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చింది, ఈసారి మొత్తానికి ఏది వచ్చేటట్లేదు. హైదరాబాద్ తరిమి కొట్టారు, నా చేతులారా నేను సినిమాలు చెడగొట్టుకున్నాను, నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆడికి ఒక భయం ఉండాలి. ఆల్ ద వెరీ బెస్ట్ జగనన్న. నిజంగా మీ వ్యూహాలు అండ్ మీ సభలు అండ్ ఆల్సో మీ మంచి వాగ్దాటి ఇవన్నీ చాలా బాగున్నాయి. జనాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి మీరు మాట్లాడే మాటలన్నీ కూడా. అలాగే మీరు నిజంగా కూడా ఈ కరోనా పీరియడ్ తీసేస్తే మీకు నాకు తెలిసి ఒక 2-2.5 సంవత్సరాలు మీ చేతిలో ఉన్న ఇదికి ఈ 2.5 సంవత్సరాలు మీరు చాలా కష్టపడి అసలు ఆంధ్రాని ఒక రేంజ్ లో నిలబెట్టారు. ఏ లీడర్ కి చేత కాదు. మీరు ఛాలెంజింగ్ గా చేశారు, మీరు సక్సెస్ అయ్యారు. అది జనాలకు తెలుసు కాబట్టి ఈ మౌత్ పబ్లిసిటీ వల్లనే మీరు ఇంకా ఎక్కువ అంటే ఒక 10 టీవీ ఛానల్స్ మీ గురించి ఓదరగొట్టక్కర్లేదు. జనాలు చాలు, చిన్న పిల్లలు చాలు, అలాగే ఆడవాళ్లు చాలు ఆ కుటుంబం అంతా ఓటు వేయించడానికి. సో ఆల్ ది వెరీ బెస్ట్ వైఎస్ఆర్సీపీ, ఆల్ ది వెరీ బెస్ట్ టు జగనన్న. గాడ్ బ్లెస్ యూ. ఇలాగే మీరు కంటిన్యూ చేయండి. మోర్ ఎనర్జీ అండ్ ఆల్సో మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఎండలు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. సో ఇంకా మరింత ఉత్సాహంతో మీరు పాల్గొనాలని సభల్లో, మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలని, ఆ ప్రజలు కూడా మిమ్మల్ని బాగా చూస్తారని కోరుకుంటున్నాను.